నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. అఖండ 2 రిలీజ్ అయిన దగ్గర నుంచి, ప్రీమియర్ షో పడిన దగ్గర నుంచి ఏకధాటిగా రివ్యూస్ యుద్ధం జరుగుతుంది. మొత్తం కూడా అందరూ కూడా రివ్యూస్ మీద రివ్యూస్ చేస్తూనే ఉన్నారు. సో మనం కూడా చేసాం, పబ్లిక్ రియాక్షన్ కూడా తీసుకున్నాం. ఈరోజు ఇంకొంచెం క్లియర్గా డీటెయిల్డ్గా అసలు అఖండ 2లో ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి క్లియర్గా మాట్లాడదాం. మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. హలో విజ్ఞాన్ గారు. నమస్తే. సో నైట్ కొంచెం హడావుడిగా టైం లేదు, 2 o'clockకి రివ్యూ చేసాం. సో ఈరోజు ఇంకొంచెం డీటెయిల్డ్గా క్లియర్గా మాట్లాడదాం. ఎందుకంటే చాలామంది నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు, చాలామంది ట్రోల్ చేస్తున్నారు కొన్ని సీన్స్ సోషల్ మీడియాలో పెట్టి. వీటన్నిటి గురించి క్లియర్గా మాట్లాడదాం. ముందు ప్లస్లు ఏంటి, తర్వాత మైనస్లు ఏంటి క్లియర్గా చెప్పండి. అఖండ పార్ట్ 2 ఉన్న ప్లస్ల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ బిగ్గెస్ట్ ప్లస్ పోస్ట్ పోన్. అది నిజంగా 5th-కి 4th-కి ప్రీమియర్స్ పడి 5th-కి వచ్చి ఉంటే మనం ఇలా మాట్లాడుకునే వాళ్ళం కాదేమో. ఆ పోస్ట్ పోన్ అయిన తర్వాత అందరు దీని గురించే మాట్లాడుకోవడం. ఎప్పుడు వస్తుంది వచ్చిందా రాలేదా, మళ్ళీ లాస్ట్ మినిట్లో మళ్ళీ తెలంగాణ హైకోర్టు స్టే అంట, అదంట, ప్రీమియర్ క్యాన్సిల్ అంట, బుక్ మై షో అదంట. ఈ రోజు కూడా వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. మేము ఇంత చేసినా కూడా మీరు ఎందుకు ఉల్లంఘన ఇచ్చారు, బుక్ మై షో ఎలా అమ్ముద్ది అని. అది నడుస్తూనే ఉంది. వీళ్ళేమో ఇక్కడ సక్సెస్ మీట్ పెట్టుకొని హ్యాపీగా మూవీ బజ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇది పెద్ద ప్లేస్. అంటే ఫస్ట్ ప్లేస్ పోస్ట్ పోన్, బాగా కలిసి వచ్చింది, జనాలకు బాగా వెళ్ళింది. నెక్స్ట్ రెండో ప్లస్ పాయింట్ ఏంటంటే బాలయ్య. ఎందుకు అంటే నీకు 3 వేరియేషన్స్లో కనిపిస్తాడు దీంట్లో. ఒక ఎట్లా గ్రూమ్డ్ అఖండలాగా, ఇంకొకటి రుద్ర అఖండలాగా కనిపిస్తాడు. ఇంకా ఫస్ట్ అంటే మురళీకృష్ణ గెటప్ ఆల్రెడీ మనకు తెలిసిందే. ఒక మంచి ఫాదర్ లాగా, ఒక మంచి సన్ లాగా, అట్లా ఒక మంచి పెద్ద మనిషిలాగా హుందాగా వెళ్ళిపోయాడు. అండ్ నెక్స్ట్ ఆ అఖండ క్యారెక్టర్ ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో ఇంకా లాస్ట్ వరకు, అంటే డైరెక్ట్గా మన శివుని చూస్తున్నట్టే ఇంకా చెప్పాలి అంటే, అట్లా తీసుకెళ్ళిపోయాడు. అండ్ ఆపద వస్తే నిన్ను ఎప్పుడైనా వస్తాను అని అప్పుడు ఇచ్చిన మాట కరెక్ట్ టైంకి ఆపద రావడం, అంటే పర్ఫెక్ట్ సీక్వెల్ ప్లాన్ చేశారు చూడు. శత్రు దేశం కన్నుబడడం దేశం పైన, వాళ్ళు ఎంచుకున్న వినాశనం అది మన కుంభమేళ, మహాకుంభం. అందులో విషం కలపడం, అన్ఎక్స్పెక్టెడ్గా బాలయ్య కూతురే మంచి సైంటిస్ట్ అవ్వడం, డిఆర్డిఓలో చిన్న వయసులో మంచి గుర్తింపు తెచ్చుకోవడం, దానికి వైరస్కి ఏదో కనిపెట్టడం, ఇది అక్కడికి వెళ్ళకుండా ఈవిడ్ని వాళ్ళు బంధించడం, చంపడం, కొట్టడం, తిట్టడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే కరెక్ట్ ఆమెకు ఆపద వచ్చింది, ఇంకా నేను చచ్చిపోతానేమో అనే టైంకి బాలయ్య వచ్చాడు. సో పర్ఫెక్ట్ సీక్వెల్ ప్లాన్ చేయడం కూడా ఇంకా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. స్టార్టింగ్ కూడా అఖండ పార్ట్ 1కి సంబంధించిన కొన్ని గ్లిమ్సెస్ అలా చూపిస్తా కథలోకి తీసుకురావడం. అండ్ ఫైనల్లీ జై అఖండ అనే ఒక ఎండ్ టైటిల్ కార్డు. అది ఒకవేళ పార్ట్ 3 ఉంటుందా లేదా అనేది తెలియదు, బట్ అక్కడికి జస్ట్ ఒక బ్రేకప్. సో పర్ఫెక్ట్ సీక్వెల్. చాలా కొన్ని సినిమాలకి ఏంటంటే సీక్వెల్స్కి ఫస్ట్ పార్ట్కి అసలు సంబంధం ఉండదు, ఏదో రకంగా వస్తాయి. ఇది పర్ఫెక్ట్ సీక్వెల్. ఇంకా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంటే తమన్నా. తెర మీద బాలయ్య హీరో అయితే తెర వెనకాల తమన్నా. బీజిఎం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సినిమాని ఫుల్ ప్లెజర్గా నిలబెట్టింది. ఇంకా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంటే బోయపాటి విజన్. అంటే ఒక పెద్ద హీరో లైక్ మమ్ముట్టి, మోహన్ లాల్, రజనీకాంత్, కమల్ హాసన్, తెలుగులో కూడా నాగార్జున, వెంకటేష్, బాలయ్య, ఇట్లా ఒక పెద్ద హీరోలు ఉన్నప్పుడు వీళ్ళు ఇంకా గ్లామర్ రోళ్ళు చేయడము, తలదూకొని ఎగరడాలు, గెంతడాలు ఇవన్నీ చేయకూడదు. అంటే ఒక బాధ్యత గల పొజిషన్లో ఉన్నప్పుడు, మనల్ని అంతమంది దేవుళ్ళ ఫాలో అయినప్పుడు వాళ్ళకి మన నుంచి ఏదైనా నీతి చెప్పాలి. గత కొన్ని సినిమాల నుంచి బాలయ్య అదే చేస్తున్నాడు. గత సినిమాలో కూడా చిన్నపిల్లలకి స్కూల్లో చెప్పేది కానీ, ఇప్పుడు ఇందులో ఇదైనా కానీ, అంటే ఒక బోధన. అంటే మన సినిమా వచ్చిందంటే ఏదో నేర్చుకోవాలి. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ సినిమాలు ఎలా ఉంటాయి, అన్నీ ఇప్పుడు ఆ నలుగురు దగ్గర నుంచి ఏవో నేర్పించే సినిమాలు. అంటే ఇలా అంటే లైక్ క్లాస్ లాగా ఉండాలి. మనం ఇప్పుడు ఆ పొజిషన్లో ఉన్నాము. ఇంకా హీరోలు మనల్ని నమ్మి థియేటర్లకు వస్తున్నారు, ఆదరిస్తున్నారు. కాబట్టి ఆ పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలని ఎలాంటి సినిమాలు అయితే చేయాలని ఈయన అనుకున్నాడో, ఆయన చేత అలాంటి సినిమా చేయించాడు బోయపాటి. అంటే
సనాతన ధర్మం గురించి ఈయన చేత చెప్పించాలి. ఉమ్, తను చెబితే అంతమందికి ఎక్కుద్దని. ఇప్పుడు ఆ సీన్‌లో గూడా ఆ ఊర్లో గుడి ముందు అంత పెద్ద డైలాగు అందరికి క్లారిఫికేషన్స్ ఇచ్చుకుంటూ చిన్నవే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పి అర్థమయ్యేలాగా చేసి, ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందనుకో, నువ్వు ఉన్నట్టా లేనట్టా ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ అంటే ఈజీగా అక్కడ అర్థం ఒక అవుతాయి. డైలాగ్ ఉంటుంది, అమ్మ పాలు తాగి అజీర్ తన్నవాడు లేడు, ప్రకృతి పాలు తాగి ఆరోగ్యంగా ఉన్నవాడు లేడు. మంచి మంచి డైలాగ్స్ చాలా బాగుంది. మంచి మంచి రెగ్యులర్ మన ఇళ్ళలో జరిగేవే. అంటే ఇప్పుడు అందరిలో ఉంటుంది, దేవుడు ఉన్నాడా స్వామి, ఉంటే కనిపించమని చెప్పు, ఇట్లాంటివే కదా అడుగుతారు చాలా మంది. ఇలాంటివి కాదురా, ఇది కాదు ఇది ఏదని ధర్మాన్ని బోధించాడు. సో బిగ్గెస్ట్ ప్లస్ బోయపాటి. ఆయన ఈ హీరోని ఎంచుకున్నప్పుడు ఈయన చేత ఏదైతే చేయించాలో ఆ విజన్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసి అతని చేత అలాంటి సినిమా చేయించడం, ఆ సినిమా జనాల్లోకి వెళ్ళడం. ఓకే. నెక్స్ట్ ఇంకో పెద్ద ప్లస్ పాయింట్ ఆర్ట్ వర్క్. నువ్వు స్టార్టింగ్ ఆ చైనా దేశపోడి సెట్ చూసిన తర్వాత టిబెట్ ఆ సెటప్ చూసిన టిబెట్కి వెళ్ళినట్టే ఉంది, ఇదేదో దేశానికి వచ్చినట్టు ఉంది. నెక్స్ట్ ఆ క్షుద్ర పూజల సెటప్ చూసిన, అడవి అఖండ సెటప్ చూసిన, ప్రతిదీ అసలు ఎంత బాగుందంటే న్యాచురల్గా ఏదో ఉంది ఇక్కడ అన్నట్టు. ఆ హిమాలయాల దగ్గర ఒక టెంపుల్ లాస్ట్ వెళ్ళిపోతాడు కదా, శంబాలాకి వెళ్తాడు లాస్ట్. ఆ శంబాలా నగరం ఎంట్రన్స్ అయినా చాలా బాగా డిజైన్ చేశాడు. అండ్ ఆర్ట్కి ప్లస్ పాయింట్ ఏంటంటే నిర్మాత. నువ్వు నీ వ్యూ పర్ఫెక్ట్గా ఉండాలంటే నీకు అంతకు మించిన ఖర్చు పెట్టగలిగే ప్రొడ్యూసర్ ఉండాలి. సో నిర్మాత కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా ఖర్చు పెట్టాడు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ విఎఫ్ఎక్స్. ఎక్కడ కూడా అతికినట్టు తెలియదు. కింద ఆ లైన్ పడడం ఎంత న్యాచురల్గా ఉంది, ఏదో లేజర్ వేసినట్టుంది న్యాచురల్గా ఎక్కడ చూసినా సరే. అంత క్లీన్గా నీట్గా తీసుకెళ్ళాడు ఈ సినిమాని. అండ్ నెక్స్ట్ అన్ని డివోషనల్ సినిమాలాగే దీనికి కూడా ఇంకొక ప్లస్ పాయింట్ ఏం హెల్ప్ అయిందంటే, మిరాయికి రాముడు వచ్చినట్టు, హనుమంతులో హనుమంతుడు వచ్చినట్టు ఇక్కడ శివుడు వచ్చాడు లాస్ట్లో. అదొక అంటే ప్లస్సే కదా, అదొక ప్లస్ పాయింట్. సో ఇవన్నీ ప్లస్ పాయింట్లు. అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్లో ఏంటి బాగా కనెక్ట్ అయ్యి గూస్ బంప్ సీన్స్, అండ్ సెకండ్ హాఫ్లో గూస్ బంప్ సీన్స్, సినిమా బాగా లేచింది ఇక్కడ ఈ సీన్కి. సో ఫ్లో ఎట్లా వెళ్ళింది? ఫ్లో నీట్గానే వెళ్ళింది, ఎక్కడ డిస్టర్బ్ అవ్వాలి. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళు హైస్ ఉంటాయి కదా, హై మూమెంట్స్. ఫస్ట్ హాఫ్లో బాలయ్యని చూపించిన తర్వాత ఆయన ఎప్పుడైతే తపస్సులోకి వెళ్ళిపోతాడో తర్వాత అంతా కథను డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఓకే. కథను డెవలప్ చేసుకుంటూ వచ్చాక పాపకు ప్రాబ్లం వచ్చాక మళ్ళీ అక్కడ దింపారు. ఆయన దిగినప్పటి నుంచి సెకండ్ హాఫ్. సో ఫస్ట్ హాఫ్ కథని ఎంగేజ్ చేయడంలో ఉన్న అసలు ఏం చెప్పాలనుకున్నారు, మనకు జరిగే ఇదేంటి, అదేమన్నా లాగేమని అనిపించిందా? లాగేం కాదు, అది అవసరం కదా. ఇప్పుడు పక్క దేశం పోడు ఇక్కడ కన్నేయాలి, ఏంటంటే వీళ్ళకి దేవుడు లేడని నమ్మించాలి. వీళ్ళ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే దైవత్వం. పైగా వీళ్ళందరూ ఒక దగ్గర ఉన్నప్పుడే ఏదో ఒక విధ్వంసం చేయాలని వాళ్ళకి ఆలోచన రావడం, ఇలా డెవలప్ చేసుకుంటూ వెళ్ళాడు. ఆ గ్రాండియర్ అంతా నీకు చూపించాలి అంటే, ఆ భారీతనం కనబడాలి అంటే అది ఉండాలి. ఓకే. ఫస్ట్ హాఫ్ హైస్ అంటే ఫస్ట్ ఆ బాలయ్య ఎంట్రీ, మళ్ళీ తర్వాత క్లైమాక్స్ రెండువేనా? అట్లేం లేదు, ఫస్ట్ హాఫ్ అంతా ఎంగేజింగ్ గానే ఉంది. అంటే నాకు కొంచెం ఫస్ట్ హాఫ్లో బాలయ్య కొంచెం స్క్రీన్ స్పేస్ ఎక్కువ లేదేమో అనిపించింది నాకు. అదే అందుకే లేదు, మొత్తం ఈ పొలిటీషియన్స్, ఈ ఫ్యామిలీ, ఇదంతా వీళ్ళ చుట్టూ చెప్పాలి కదా. నీకు ఒక పార్ట్ ఉంది బాలయ్య ఎప్పుడు వస్తాడు, మళ్ళీ గూస్ బంప్స్ ఎప్పుడు వస్తాయని చూసాను నేను అని అనిపించింది. సెకండ్ హాఫ్ మొత్తం ఆయనే ఉన్నాడు కదా, అవును. మరి ఇంకెందుకు అంటే ఇక్కడ లేని కొరత అక్కడ తీరింది. ఫస్ట్ హాఫ్ అంతా నీ కథ డెవలప్ చేసుకుంటూ వెళ్ళాడు, సెకండ్ హాఫ్ దానికి ఆ డెవలప్ చేసిన కథకి క్లారిఫికేషన్స్ ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇది కథ, ఈయన ఎంచుకున్న కాన్సెప్ట్ ఇది. ఇప్పుడు మంగళవారం సినిమా ఉంది, అసలు ఫస్ట్ హాఫ్ అంతా హీరోయినే కనపడదు, సెకండ్ హాఫ్ కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కథ డెవలప్ చేసుకుంటూ వెళ్ళాడు. ఇది ఒక్కొక్కరి విజన్ ఒక్కొక్కలా ఉంటుంది, డైరెక్టర్ పాయింట్ ఆఫ్. సో అట్లా చూడాలి. ఇకపోతే మైనస్ పాయింట్లకు వద్దాం. ఈ సినిమాకి నన్ను అడిగితే ఒక మైనస్ కూడా లేదు, ఓకే. ఎక్కడా మైనస్ లేదు. చాలా మంది అంటారు వైలెన్స్ ఎక్కువైంది అని. వైలెన్స్ గురించి పదే పదే చెప్తున్నా. నీకు నరసింహస్వామి వచ్చి ఇట్లా తీస్తే అది వైలెన్స్ కాదు, బా ఏం సంహరించాడురా అంటావు. అమ్మోరు వచ్చి తల తీసేసినా అది వైలెన్స్ కాదు, ఓకేనా. విలన్ కొట్టుకొని తలలు పోతేనే అది వైలెన్స్. ఇక్కడ ఏంటంటే ఇది దైవత్వం. సో ఇది కూడా ఈ సినిమాకి అవసరమే. బాలయ్యని ఒక దేవుడిలా చూడండి, ఆయన ఒక హీరోలా చూస్తే మీకు ఈ సినిమా అర్థం కాదు. ఆది పినిశెట్టి క్యారెక్టర్ వర్కౌట్ అయిందా? ఆది పినిశెట్టి క్యారెక్టర్ విషయానికి వస్తే అక్కడ అదేంటిది తాంత్రిక పూజలు ఒకటి పెట్టాడు, దేశాన్ని నాశనం చేసే విదేశీయులు పెట్టారు, బయట నుంచి వచ్చే వాళ్ళే కాదు. దేశభక్తి దైవభక్తి రెండు.
అంటే దేశాన్ని నాశనం చేయాలంటే బయట నుంచే వచ్చే వాళ్ళే కాదు, ఇక్కడ ఇంటర్నల్గా కూడా కొంతమంది ఉంటారు కదా. ఇప్పుడు ఠాకూర్ లాంటోడే వీడొకడు. ఇప్పుడు ఈ ఆదికి ఏంటి అందంతా వచ్చు, మొత్తం ఆ శక్తులన్నీ వచ్చు. ఏది మన అరుంధతి అఘోరా లాగా అవన్నీ పగబట్టి నేర్చుకున్నాడు. వాటి ద్వారా ఏంటో పిచ్చి పిచ్చి పనులను చేస్తున్నాడు. మా శత్రువుని చంపండి స్వామిని కప్పులు వస్తే వాడిని అక్కడ చంపేస్తాడు ఏదో చేసి. వీడు ప్రమాదమే దేశానికి. అట్లా ఇతన్ని కూడా నేను ఆ ఎపిసోడ్ కరెక్టే. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఏదో చేయాలనుకున్నాడు, అదే వీడి కొడుకు వచ్చింది. ఓకేనా? సో అసలు వాళ్ళు అలా తయారవడానికి కారణం ఇలాంటోడు. నీకు కావాల్సింది నీకు ఇస్తాను, నీ వెనకాల నేను నడిపిస్తాను, ఏం చేస్తావు, దేశాన్ని నమ్మేస్తావా? అట్లా అని వీడు ప్రమాదమే కాబట్టి వాడిని తీసేశాడు అంతే. ఆ ఎపిసోడ్ ఇప్పుడు అందరికీ స్క్రీన్ స్పేస్ కావాలి కాబట్టి ఆయన ఎపిసోడ్ అంతవరకే ఉంది, ఉన్నంతసేపు గ్రాండ్గా ఉంది. ఓకే, అంటే బోయపట్టి చెప్పినట్టు ఆల్రెడీ హమ్ని బోల్ది అన్నట్టు మొత్తం ఆయన స్టఫ్ అంతా వాడేశారేమో. ఇంకా ఆయన దగ్గర ఇంకా నెక్స్ట్ తీస్తే ఏం చేస్తారో ఇంకా మొత్తం ఇందులోనే పెట్టేశారేమో అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, బాలయ్య పాన్ ఇండియా బాలయ్య అన్ని లాంగ్వేజ్లోనూ గంజాయి బ్యాచ్ దగ్గర డైలాగులు చెప్పడం, అందరితోనే అన్ని లాంగ్వేజ్లోనూ డైలాగులు చెప్పడం, అది 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 చాలా బర్నీ కూడా ఉన్నారు కదా, ఉన్నాడులే. అదే ఫస్ట్ హాఫ్లో గూస్ బంప్స్ వచ్చేసి అంటే అదొకటి. మళ్ళీ ఆ గంజాయి బ్యాచ్ని మొత్తం అంతా ఏదో చేసేసాడు, పటాపంచలు చేసాడు. ఉన్నాయి మంచి మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి. మీకు బాగా హై ఇచ్చిన సీన్ ఏది? నాకు సినిమా అంతా నచ్చింది. అట్లా నాకు సినిమా అంతా నచ్చింది. కొన్ని గూస్ బంప్స్ వస్తాయి కదా. ఇప్పుడు స్టోరీ జస్ట్ ఇప్పుడు ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది, అవన్నీ చూస్తున్నప్పుడు జస్ట్ నార్మల్గా కొంచెం ఎమోషన్ అవుతాం, అట్లా చూస్తాం. కానీ ఏదైనా ఒక సీన్ చూసినప్పుడు బాగా హై ఫీల్ అవుతాం, బాలయ్య అని అరుస్తాం, జై బాలయ్య అని మనకి స్లోగన్ వచ్చేస్తుంది కదా. సో ఆ మూమెంట్ ఏంటి? అట్లా నాకు అది చెప్పే కదా, సినిమా అంతా నచ్చింది, పెద్ద ఇదేం లేదు. స్టార్టింగ్ టైటిల్ పడేటప్పుడు ఇంకా బాగా నచ్చింది. ఓకే, సో మైనస్లు అంటే మీకు పెద్దగా మైనస్లు ఏ ఉంటాయి చెప్పు? ఒక డివోషనల్ మూవీలో మైనస్లు ఏంటి? ఎందుకు ఎతకాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక లెసన్ లాంటి సినిమాలో కమర్షియల్ యాంగిల్స్ చూడకూడదు. వాళ్ళు కూడా అదే చెప్పారు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరికి చూపించండి అమ్మా ఈ సినిమాని. అదే లెసన్స్ ఉన్నాయి దీంట్లో. చూసిన వాళ్ళల్లో ఏదో నేర్చుకొని రావాలి బయటికి. దానికి అంటే ఇట్లాంటి సినిమాల్లో మైనస్లు ఎతకూడదు. ఓకే, కలెక్షన్స్ ఎట్లా ఉండొచ్చు? ఫస్ట్ డే అంటే వరల్డ్ వైడ్ ఒక 30 crores అట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని. బెనిఫిట్ షోస్ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన మొత్తం హౌస్ఫుల్ అయిపోయి చూసాం. నెక్స్ట్ డే కూడా ఆల్మోస్ట్ పొద్దున మీరే వెళ్ళారు కదా ఐమాక్స్ దగ్గర, ఎన్ని స్క్రీన్స్ వేసాడు. సో మౌత్ టాక్ బాగా వెళ్ళింది, జనాలకు బాగా రీచ్ అయింది, మంచిగా వస్తున్నారు జనాలు. ఈవెన్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వస్తున్నారు. ఈ వీకెండ్ మంచి వసూళ్ళు అయితే ఉంటాయి 100%. అది ఓకే, మొత్తం అంటే నాట్ ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాలు, కంప్లీట్ వరల్డ్ వైడ్. ఓకే, పొలిటికల్ డైలాగ్స్ కూడా కొన్ని ఉన్నాయి, శివ రాజకీయాలు అని చెప్పి ఒకటి, అండ్ ఇంకా ఫ్యాన్కి సంబంధించింది బాగా వైరల్ అవుతున్నాయి. అవి ఏంటి, బాగా కాంట్రవర్సీ ఏమన్నా చేస్తారా ముందు? శివ రాజకీయాలు అనేది బాలయ్య నోటి నుంచి రాలా. అవును, వేరే వాళ్ళు పిఎం అండ్ ఆ పదవికి పోటీ పడే వాళ్ళ మధ్య జరిగింది. ఇక్కడ కూడా శివ రాజకీయాలు ఏంటి? సరే, అది వేరే విషయం. బాలయ్య నుంచి ఒక చేతి వచ్చింది. చేతి ఏంటంటే ఆ హెలికాప్టర్ ధ్వంసం అయిన తర్వాత, హెలికాప్టర్ ధ్వంసం అయింది, బట్ ఆ ఫ్యాన్ వాజ్ సేఫ్. అలా ఎగురుతున్న ఫ్యాన్ని గట్టిగా ఇట్లా పొడి చేసి దాన్ని అలా పైకి వేసి తిప్పి ఇసుర కొడితే అది అటు ఇటు తునకలుగా పడడం, దానికి కూడా ఒక 1 minute వరకు అట్లా క్లోజ్ చేయడం, అంటే దానికి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు ఉంది. యాక్చువల్ విషయం ఏంటంటే అంతమంది శత్రువులు వస్తున్నారు కదా, ఆ ఫ్యాన్ ఏదైనా తిప్పి వాళ్ళ మీద కూడా వేయొచ్చు, నష్టమే ఉంది. అట్లా కూడా స్ట్రాటజీ ఉపయోగించుకోవచ్చు. అండ్ ఇంకోటి, ఈ సీన్ ఎప్పుడో తీశారు ప్రతిదీ, అండ్ హెలికాప్టర్ ఫ్యాన్ ఎక్కడ, ఈ ఫ్యాన్ ఎక్కడబ్బా, అట్లా చూడాల్సిన అవసరం లేదు. ఓకే, రైట్. సో మొత్తానికి ఇంకా డే బై డే మొత్తం పాజిటివ్ టాక్తో దూసుకెళ్ళిపోద్ది అంటారా? సంక్రాంతి వరకు ఏమన్నా కంటిన్యూ అవుద్దా? నెక్స్ట్ అవతార్ ఉంది కదా, అఖండ ఉన్నప్పుడు తెలుగు ఆడియన్స్ ఎక్కువగా అవతారు నేనేం చెప్తున్నాను, రూరల్ ఏరియాస్ లో చూడరు కదా. అఖండానే, అవతారే, నెక్స్ట్ వచ్చే సినిమాలే, ఏ సినిమాకి ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ ఇది ఆల్రెడీ హిట్ అయిపోయింది, పాజిటివ్ టాక్ వచ్చింది, ఇంకా చాలు, అందరూ చూస్తారు. ఈ 2-3 ఇవాళ రేపు ఏంటంటే ఫస్ట్ 3-4 డేస్లోనే అందరూ చూసేస్తున్నారు సినిమాలు మోస్ట్లీ. అంటే ఎక్కువ అవైలబిలిటీ ఉండేసరికి అందరూ చూసేస్తున్నారు. లాంగ్ రన్ తగ్గింది, సో అయిపోయింది, అక్కడ అందరూ చూస్తారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.